హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిందు విందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను కమ్మగా నోరూరించే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. సమ్మర్లోనైనా లేదా ఒంట్లో కాస్త వేడి చేసినట్లున్న సగ్గుబియ్యంతో చేసినవి తింటే చాలా మంచిదండి. ఒంటికి చాలా చలువ చేస్తుంది. చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో చేసే ఈ పాయసాన్ని నేను పంచదార వాడకుండా హెల్దీగా బెల్లంతో చూపిస్తున్నానండి. అకేషన్ ఏదైనా సరే చాలా హెల్దీగా చాలా క్రీమీగా చేసుకునే ఈ సగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని తిరిగి వాటర్ పోసి 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి ముక్కలు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎండు కొబ్బరి ముక్కలు వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు అలాగే 10-15 జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుందండి, అందుకని ముందుగానే ఎండు కొబ్బరిని వేయించి ఆ తర్వాతే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయండి. ఇలా బాదము జీడిపప్పు పలుకులు దోరగా వేగాక ఇందులోకి ఒక 10-15 కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్లు ఇలా వేగాక డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియా తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యం అనేది ఒక 2-3 గంటలు బాగా నానాక అవి 1 కప్పు వరకు వస్తాయండి. 2 ఈక్వల్గా ఉండేలాగా నేను 1 కప్పు సేమియా తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా రంగు వచ్చే వరకు వేయిస్తున్నాను. ఈ సేమియా ఇలా వేగేలోపు మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి. చూసారుగా, ఇలా ఫ్రై అయిన ఈ సేమియాని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి ఇదే ప్యాన్లోకి నేను 2 కప్పుల నీళ్ళను అలాగే 3 కప్పుల పాలను తీసుకుంటున్నానండి. టోటల్గా 5 కప్స్ తీసుకుంటున్నాను. నేను చేసే 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు సేమియాకి 5 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను సేమియా పాయసం అనేది కొంచెం చిక్కగా కొంచెం క్రీమీగా చేస్తున్నానండి, అందుకే 5 కప్పుల వరకే తీసుకుంటున్నాను. మీరు కొంచెం పలుచగా చేసుకుందాం అనుకున్నట్లయితే ఇంకొక కప్పు పాలను కానీ లేదా నీళ్ళను కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఉడుకు పట్టాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం వేశాక వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి తురిమిన బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి ఈ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేయడానికి దీన్ని ఫిల్టర్ చేసి తర్వాత యూస్ చేసుకుంటామండి. చూసారుగా, బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. దీన్ని దించి పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మన సేమియా సగ్గుబియ్యం ఉడికాయా లేదో ఒకసారి చూద్దామండి. సేమియా ఇలా పట్టుకొని 2 వేలతో ఇలా అంటే 2 ముక్కలుగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది చూసారా, ఇలా అయితే ఉడికిపోయినట్లే. కానీ ఒకసారి మనం చెక్ చేస్తే మెత్తగా మన చేతుల మధ్యలో నలిగిపోతూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉడికాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలానే కలుపుతూ 1 నిమిషం పాటు కొంచెం చల్లార్చుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులో కనుక బెల్లం వాటర్ పోస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు కొంచెం కలుపుకుంటూ ఈ వేడిని కాస్త తగ్గించాలి. కొంతమందికి బెల్లంతో పాయసం చేసినప్పుడు పాలు అనేది విరగటం జరుగుతూ ఉంటుందండి. అలా జరగకుండా ఉండాలంటే ఈ స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు ఈ పాయసాన్ని చల్లార్చిన తర్వాతే ఇందులోకి బెల్లం వాటర్ యాడ్ చేశారు అంటే పాలు మనం విరగమన్నా కూడా విరగవండి. బెల్లం వాటర్ వేశాక పాయసాన్ని బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, కిస్మిస్, బాదాము, జీడిపప్పు పలుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే మన టేస్టీ అండ్ క్రీమీ హెల్దీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేసి చూడండి. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేశారు కదూ, ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ బిందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.